మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హలో అండి, మ్యాథ్స్ బేసిక్స్లో మనం చాలా టాపిక్స్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ రోజు ఈ వీడియోలో రేషనల్ టు డెసిమల్ ఎలాగా, డెసిమల్ టు రేషనల్ కన్వర్షన్ ఎలా చేయాలి అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ రేషనల్ టు డెసిమల్. అవునా, రేషనల్ టు డెసిమల్ అంటున్నాను కదా. ఫస్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి క్లియర్గా చూడండి. రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ p/q ఫార్మాట్. ఓకేనా, నెంబర్స్ ఎలా ఉండాలి? p/q ఫార్మాట్లో ఉండాలి. వేర్ q నాట్ ఈక్వల్ టు 0. q నాట్ ఈక్వల్ టు 0 అంటున్నాం. q అంటే ఏంటి? ఇక్కడ మనకి డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు. ఇది రేషనల్ నెంబర్స్కి సంబంధించిన జనరల్ కాన్సెప్ట్. సపోజ్ x/2 y/2 xy. అవునా, వీటిలో రేషనల్ నెంబర్స్ ఏవి అంటే మనం క్లియర్గా చెప్పగలం x/2 y/2 అనేది రేషనల్ నెంబర్స్ అని. ఎందుకంటే ఇది p/q ఫార్మాట్లో ఉంది, డినామినేటర్ అనేది 0 లేదు కాబట్టి. మరి xy చూసేసరికి ఇవి రేషనల్ నెంబర్స్ అవునా కాదనే డౌట్ అనేది కొంతమందికి ఉంటుంది. క్లియర్గా చూడండి, xని x/y అని, yని y/1 అని మనం రాయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి p/q ఫార్మాట్లో ఉంది, డినామినేటర్ అనేది 0 లేదు కాబట్టి xy అనేది ఏంటి? ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. క్లియర్గా చూడండి. అలాగే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు, లేదంటే స్కూల్ స్టూడెంట్స్ అయితే ఆబ్జెక్టివ్లో కూడా 0 పైన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. చెప్పండి, 0 అనేది రేషనల్ నెంబరా కాదా అనేది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఆర్ నాట్? 0 అనేది 100% రేషనల్ నెంబర్. ఎందుకు అంటే 0ని మనం 0/1 అని కూడా రాయొచ్చు, 0ని 0/1 అని కూడా రాయొచ్చు. క్లియర్గా చూడండి, మన డెఫినేషన్ ఏంటి? నెంబర్స్ p/q ఫార్మాట్లో ఉండాలి, q అనేది నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ q ఎక్కడ 0 ఉంది? న్యూమరేటర్ మేబీ ఈక్వల్ టు 0. న్యూమరేటర్ ఈక్వల్ టు 0 అవ్వకూడదు అన్న రూల్ ఎక్కడా లేదు మనకి ఇక్కడ. అవునా, మన కండిషన్ ఏంటి? డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు అనేది. డినామినేటర్ 0 లేదు కాబట్టి 100% 0 అనేది ఏంటి? రేషనల్ నెంబర్. ఇది బేసిక్స్ అనమాట. అవునా, సో ఇప్పుడు జనరల్గా మనకి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూసాం కాబట్టి రేషనల్ నెంబర్స్ని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఎప్పుడు మనకి 10తో 100తో 1000తో ఇలా డివైడ్ అయినప్పుడు ఎలా మనం ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ చేయాలో క్లియర్గా చూద్దాం. సపోజ్ మనకి 5 ఉంది. అవునా, బై 10 వేసాము. అవునా, ఇదేంటి? 5/10 అనేది ఏంటి? ఒక రేషనల్ నెంబర్. దీన్ని ఏం చేస్తున్నాను నేను? డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఎలా కన్వర్ట్ చేస్తాను? మీకు ఆప్షన్స్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? 0.5, 0.05, 0.005. అవునా, అన్నిట్లో చూడండి ఆప్షన్స్ అనేవి చాలా క్లోజ్డ్గా ఉన్నాయి. మరి 100% రైట్ ఆన్సర్ ఏది? అవునా, సపోజ్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి. కీ పేపర్ చూసుకున్నాక మీ ఆన్సర్ని మీరు నమ్ముతారా? ఇది రైట్, ఇది రాంగ్ అని అలా ఉండకూడదు. ఓకేనా, మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే 100% మనకు తెలిసి ఉండాలి అది క్వశ్చన్ రైటా రాంగా అనేది. ఆ లెవెల్లో ప్రిపరేషన్ అనేది ఉండాలి. అది ఎవరైనా కానివ్వండి, స్కూల్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ అయినా. ఓకే, సో క్లియర్గా చూడండి, 5/10 అన్నాను. పాయింట్ ఎక్కడ వస్తుంది అనే ఫస్ట్ నేను ఎలా చేస్తాను జనరల్గా అంటే క్వశ్చన్ చూడగానే ఆప్షన్స్ నేను చూడను. ఎందుకంటే ఆప్షన్స్ ఎప్పుడు మన మైండ్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. అవునా, క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనకు ఆన్సర్ పైన క్లారిటీ రావాలి. అవునా, ఎలా? డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఓన్లీ సింగిల్ జీరో ఉంది. సింగిల్ జీరో ఉంది అంటే రైట్ సైడ్ నుంచి సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్ ఉంటుంది అనే క్లారిటీ 100% నాకు తెలిసి ఉండాలి. ఓకేనా, మరి ఈ డిజిట్ ఏం రాస్తామంటే రైట్ సైడ్ నుంచి రాయాలి. ఓన్లీ 5 ఉంది కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 0.5 ఈజ్ ద 100% రైట్ ఆన్సర్. ఓకే, ఈ 100% అనే కాన్ఫిడెంట్ మనతో ఎలాంటి క్వశ్చన్స్ అయినా చాలా ఈజీగా చేసేలాగా చేస్తుంది. ఓకేనా, 99% రైట్ అయ్యండి, 1% డౌట్ ఉన్నా కూడా మీరు ఎఫెక్టివ్గా చేయలేరు మ్యాథ్స్ అనేది. సో మ్యాథ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. సపోజ్ 256/10 ఉంది అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు కూడా సేమ్ ఏంటి? డినామినేటర్లో మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి. సింగిల్ జీరో ఉంది. సింగిల్ జీరో ఉంటే పాయింట్ ఎక్కడ వస్తుంది? రైట్ సైడ్ నుంచి సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్ వస్తుంది. ఓకేనా, రైట్ సైడ్ నుంచి సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్ వస్తుంది. రాయడం ఎలా రాయాలి? లాస్ట్ నుంచి రాయండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 6 రాయండి, 5 and 2. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 25.6 అనేది 100% రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. 256/1 2 3 4 10,000 ఉంది అనుకుందాం. ఓకేనా, పాయింట్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ ఆప్షన్స్ మనకు అనవసరం, మనకు తెలిసి ఉండాలి క్లియర్ కట్గా పాయింట్ లొకేషన్ ఎక్కడ వస్తుంది అనేది. ఓకేనా, సో క్లియర్గా చూస్తే 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 4 ప్లేసెస్ తర్వాత పాయింట్ వస్తుంది. అవునా, ఆ డిజిట్స్ ఏంటి అంటే రైట్ సైడ్ నుంచి రాయండి. 6 5 2. ఓకే, 6 5 2. ఇది 0, ఇది 0. సో 0.0256 అనేది 100% రైట్ ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ ఒకవేళ క్వశ్చన్ మనకి డెసిమల్స్ లో ఇచ్చాడు, ఎలా చూడండి 0.256 బై 10 ఇచ్చాడు. మన ఆన్సర్ ఏంటి క్లియర్ గా చూడండి. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇది డెసిమల్ లో ఉంది కదా, డెసిమల్ టు రేషనల్ కన్వర్షన్ తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నార్మల్గా మనం రేషనల్ టు డెసిమల్ చూసాం కదా, డెసిమల్ టు రేషనల్ కన్వర్షన్ ఒకసారి క్లియర్గా చూడండి. సపోజ్ మనకున్న నెంబర్ అంటే 0.5 అనేది ఇది డెసిమల్ అవునా, దీన్ని నేను రేషనల్లోకి కన్వర్ట్ చేయాలి. రేషనల్ అంటే ఏంటి p/q, న్యూమరేటర్ అలాగే డినామినేటర్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తామంటే క్లియర్గా చూడండి. ఫస్ట్ రైట్ ఆన్ ది గివెన్ నెంబర్ యాస్ట్రిస్ 0.5ని ఈ పాయింట్ కనుక రిమూవ్ చేస్తే ఏముంటుంది, జస్ట్ 5 కదా, ఫస్ట్ 5 బై ఇన్స్టెడ్ ఆఫ్ పాయింట్, ఈ పాయింట్కి బదులుగా 1 రాయాలి. పాయింట్కి రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ అనేవి డినామినేటర్లో వస్తాయి. పాయింట్కి రైట్ సైడ్ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి సింగిల్ జీరో. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 5/10. మనం సింప్లిఫై చేస్తే 1/2. ఓకేనా, ఈ సింప్లిఫికేషన్ అనేది మనం డిస్కస్ చేయట్లేదు. జనరల్గా డివిజన్ అనేది అందరికి వచ్చే ఉంటుంది. ఫస్ట్ ద వే ఆఫ్ రైటింగ్ అనేది మనం క్లియర్గా ఈ సెషన్లో డిస్కస్ చేస్తున్నాం. ఎలా రాస్తాం 0.5ని 5/10? ఓకే, సపోజ్ 0.562 ఉంది, దీన్ని ఎలా రాస్తాం? ఫస్ట్ పాయింట్ లేకుండా ఉన్న నెంబర్స్ని యాస్ట్రిస్గా రాయండి. 562 బై పాయింట్ ప్లేస్లో 1 పెట్టి, పాయింట్కి రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros అనేది మనం పెడతాం. ఓకేనా, నెక్స్ట్ ఇందాక మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఏంటి, సపోజ్ 0.5/10 ఉంది అనుకున్నాం అవునా. ఇప్పుడు ఇది కాంబినేషన్ చూడండి, పైదేమో డెసిమల్లో ఉంది, కిందేమో నార్మల్గా ఉంది. దీన్ని ఏంటి, ఈ మొత్తాన్ని క్లియర్గా చూడండి, సింగిల్ క్వశ్చన్ని మొత్తాన్ని రేషనల్లో నాకు వచ్చే ఆన్సర్ ఏంటి, రేషనల్లోకి కన్వర్ట్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఏంటి. ఇదే క్వశ్చన్ని నేను డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను, డెసిమల్లో అయితే నాకు వచ్చే ఆన్సర్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మనకి రేషనల్ కదా కావాల్సింది అవునా. సో 0.5/10ని మనం ఫస్ట్ 1/10 సపరేట్గా రాద్దాం, ఇంటూ 0.5 కదా అవునా. 1/10 ఏంటో 0.5ని మనం ఎలా రాస్తాం, 5/10 లాగా రాస్తాం కదా, జస్ట్ ఇందాక డిస్కస్ చేస్తాం అవునా. సో 5 1s are 5, ఓకే, బై 100. ఓకే, మీకు ఇంకా సింప్లిఫికేషన్ కావాలి అంటే 5 1s are 5 20s are. What is the answer? 1/20 is the 100% right answer. ఓకే, నెక్స్ట్ ఇదే క్వశ్చన్ నాకు డెసిమల్లోకి కావాలి, డెసిమల్లో నాకు వచ్చే ఆన్సర్ ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, 0.5 ఓకే బై 10 కదా. సో క్లియర్గా చూడండి, మనం ఆల్రెడీ ఏం చెప్పాం అవునా, డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉంటే రైట్ సైడ్ నుంచి అన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది అని చెప్పాం అవునా. సో లేదు మీకు ఇలా టఫ్గా అనిపిస్తే ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, ఫైనల్గా 5/100 కదా అవునా. ఇక్కడ మనకి ఏమొచ్చింది, మొత్తాన్ని సింప్లిఫై చేస్తే 5/100 అవునా. 5/100 అంటే చూడండి, డినామినేటర్లో 2 zeros ఉన్నాయి, అంటే ఏంటి, రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత నాకు పాయింట్ వస్తుంది అవునా. ఇక్కడ పాయింట్, మన డిజిట్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఓన్లీ సింగిల్ 5 అనే ఒక డిజిటే ఉంది కాబట్టి సింగిల్ డిజిట్ రాసి రిమైనింగ్ ఏంటి మనం జీరోస్ రాస్తాం. 0.05 is 100% రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు రేషనల్ టు డెసిమల్ అలాగే డెసిమల్ టు రేషనల్ కన్వర్షన్ చూసాం అవునా. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. ఈ 3 కలిపి క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం, అప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి? సపోజ్ 0.5 ఇంటూ 10^1 ఇది క్వశ్చన్, మనం ఎలా సాల్వ్ చేస్తాం? 0.5 అంటే ఎలా రాస్తాం, 5/10 ఇంటూ 10 కదా, 10 క్యాన్సిల్, వాట్ ఈస్ ద ఆన్సర్ 5. ఓకే, సపోజ్ నెక్స్ట్ 0.05 ఇంటూ 10^-1 ఉంది, చూడండి క్లియర్గా మైనస్లో ఉంది, ఎలా చేస్తాం? 5/100 కదా, దీన్ని 5/100 ఇంటూ 10^-1 అంటే ఎలా రాస్తాం? 1/10. ఓకే, సో 5/1000 కదా, 5/1000 అంటే మనకి పాయింట్ ఇక్కడ వస్తుంది, రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది, 1 2 3 ఇక్కడ పాయింట్ వస్తుంది. సో 5 రిమైనింగ్ ఆల్ ఏంటి మనకి 0. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.